హాయ్ అండి, నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు బూరెలు చేయడం చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ అరకిలో తీసుకున్నానండి పచ్చిశనగపప్పు. మనం నైట్ నానబెట్టుకోవచ్చు, లేదా ఒక 2-3 గంటలు నానబెట్టినా సరిపోతుంది. కానీ ఎక్కువ నానితే మాత్రం బాగుంటుంది. అంటే మనకి ఎక్కువగా నానితే పప్పు మెత్తగా ఉడుకుతుంది. అందుకని ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. నేనైతే కుక్కర్లోనే పెట్టాను. ఒక 3-4 విజిల్స్ చేస్తే సరిపోతుంది, ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత ఇలా వేడిగా ఉన్నప్పుడే గరిటతో ఇలా మెదిపేస్తే మెత్తగా అయిపోతుంది. నేను ఇక్కడ అరకిలో పప్పుకి అరకిలో బెల్లం తీసుకున్నాను. ఇది ఇలా కలిపేసి స్టవ్ పై పెట్టి సిమ్లో పెట్టండి. కొంచెం నెయ్యి వేసుకోండి మధ్యలో. ఇది ఒక 20 నిమిషాలైనా పడుతుంది దగ్గర అవ్వడానికి. కొంచెం యాలకుల పొడి వేసుకోండి. చూస్తారు కదా, ఇలా వచ్చే వరకు ఉడికించండి. స్టవ్ హైలో పెట్టేటట్లయితే దగ్గరగా ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఇలా దగ్గరగా అయిన తర్వాత చల్లార్చి ఉండలు చేసి ఉంచుకోండి. ఇక్కడ గ్లాస్ మినపప్పు, 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. నైట్ నానబెట్టి రెడీ చేసుకున్నాను, లేదా ఒక 2-3 గంటల ముందు నానబెట్టుకోండి. ఇది శుభ్రంగా కడుక్కొని గ్రైండ్ చేసి రెడీ చేసుకోండి. గ్రైండ్ చేసేటప్పుడు ఎక్కువగా వాటర్ అది వేయకండి. చిటికెడు సాల్ట్ వేసుకోండి. 4-5 స్పూన్స్ పంచదార వేసుకోండి. అప్పుడు మనకి ఇది కొంచెం పలుచగా అవుతుంది. కళాయిలో ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో ముంచుకొని ఇలా కళాయిలో వేసేయండి. ఒకవేళ ఇలా రౌండ్గా రాకుండా పాడవుతాయేమోనని భయం ఉంటే మీకు ఒక 2-3 స్పూన్లు మైదా వేసుకోవచ్చు. అప్పుడు ఎక్కడ చెక్కు చెదరకుండా చక్కగా వచ్చేస్తాయి. ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది. మంచి కలర్ వచ్చే వరకు వేయించండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కలర్ వచ్చే వరకు వేయించి తీసేయండి. నేను చేసిన ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.